మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం చోరీకి గురైన సాయి సంతోష్ జ్యువెలర్స్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా పోలీసులు క్లూస్ టీము అదేవిధంగా ఫోరెన్సిక్ టీం మొత్తం కూడా చోరీ జరిగిన విషయంపై పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా మనం షాప్ లో గమనించుకోవచ్చు. అయితే దాదాపు ఇప్పటికే ఈ చోరీ వ్యవహారంపై దాదాపు 5 బృందాలుగా పోలీసులు విడిపోయి తమ విచారణ అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఎవరి పని ఇంటి దొంగల పని హస్తం ఉందా లేకపోతే ఇంకెవరైనా అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉందన్న కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. దత్తంగా ప్రతి ఒక్క సీసీ కెమెరాను జరడపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎవరి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులో తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎంత ఆభరణాలు చోరీ అయ్యి అయితే యజమాని మాత్రం 15 నుంచి 18 కిలోల ఆ బంగారం చోరీ అయిందని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా క్లారిటీగా పూర్తి స్థాయిలో మాత్రం ఆయన చెబుతున్న పరిస్థితి లేదు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఆడిటింగ్ కూడా పోలీసులే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు మనం చూడొచ్చు ఇక్కడ చోరీకి ఎవరైతే పాల్పడ్డారో దుండగులు వాళ్ళు ఇక్కడ గ్యాస్ కట్టర్లు అదేవిధంగా సిలిండర్లు కూడా మొత్తం కూడా ఇక్కడే వదిలి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. దాదాపు మొత్తం 5 టీములుగా విడిపోయిన పోలీసులు విచారణ అయితే వేగవంతం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఇది దాదాపు 12 గంటల 1 గంట నిమిషంలో జరిగింది గత రాత్రి. అయితే నెమ్మదిగా ఏదైతే ఖాళీ ప్రదేశం నుంచి షాప్ వెనకాల భాగం నుంచి వచ్చిన దుండగులు షాప్ లోకి వెళ్ళి ఏకంగా వరుసగా ఉన్న 3 బాత్రూంలకు కన్నాలు వేసి అయితే బంగారం ఉన్న షట్టర్ కి కూడా బ్రేక్ చేసి దాని ద్వారా ఆ చిన్నపాటి లాకర్ లో ఉన్న బంగారం కూడా తస్కరించిన పరిస్థితి కనపడుతుంది. తస్కరించే క్రమంలో సిలిండర్లు కట్టర్లు అన్నింటిని కూడా ఇక్కడే వదిలి వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వీడియోస్ లో చూడొచ్చు గ్యాస్ సిలిండర్లు మొత్తం కూడా రెండు గ్యాస్ సిలిండర్లు ఒక చిన్న సిలిండర్ ఈ 2 తీసుకొచ్చారు. అయితే చోరీకి ఎంతమంది పాల్పడ్డారో చోరీలో ఒకరు మాత్రం ఒకరికంటే ఎక్కువనే పాల్గొనే అవకాశం అయింది. ఇదంతా సామాగ్రిని చూస్తుంటే కనుక దాదాపు 4 నుంచి 5 మంది అయితేనే ఈ చోరీకి పాల్పడతారు. అదేవిధంగా చోరీకి పాల్పడిన బాక్సులను నింపాదిగా ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నెమ్మదిగా అందులో ఉన్న ఆభరణాలను కూడా ఒక సంచిలో వేసుకుని వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడే కొంతమంది పోలీసులు ఏదైతే కొంతమంది నిందితులు అక్కడ ఘటనా స్థలంలో వదిలి వెళ్ళిన వస్త్రాలను కూడా వాళ్ళ దుస్తులను కూడా స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగానైతే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పోలీసులు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ అదేవిధంగా ఫోరెన్సిక్ డాగ్ స్క్వాడ్ కూడా అన్ని కూడా చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇది రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున తీవ్ర కలకలం చర్చానీయాంశం అయిపోయింది ఈ చోరీ విషయం. దాదాపు 15 కిలోల నుంచి 18 కిలోల వరకు అదేవిధంగా 19 లక్షల పైగా నగదు 4 బిస్కెట్లు బంగారం బిస్కెట్లు చోరీ గురైనట్లయితే యజమాని పోలీసులకు చెప్తున్న అట్లు మనకి తెలుస్తా ఉంది. మొత్తంగా ఇది అంతర్రాష్ట్ర ముఠా పైన ఇంకెవరు ఏ ఒక్క విషయాన్ని కూడా ఏ ఒక్క క్లూ దొరుకుతుందన్న కోణంలో పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేస్తున్నారు. మొత్తం కూడా సూర్యాపేట పట్టణంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులో తీసుకొని ఇప్పటికే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.